హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచిలో. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో బీరకాయ టమాటో ముద్దకూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అందుకోసం ముందుగా బీరకాయని తీసుకొని పైన లైట్గా పీల్ చేసుకోవాలి. మొత్తం పొట్టు ఏం పీల్ చేయని అవసరం లేదు, లైట్గా పొట్టు తీసుకోవాలి. తర్వాత ఈ బీరకాయను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఈ బీరకాయ ముక్కలను ఒక గిన్నెలోనికి వేసుకోవాలి. ఇదే విధంగా మనం తీసుకున్న బీరకాయలన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఇలా ఒక గిన్నెలోనికి వేసుకొని వాటర్ పోసి ఒకసారి కడిగేసుకొని తిరిగి వాటర్ పట్టుకోవాలి. తర్వాత ఇందుకోసం ఒక 3 టమోటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, ఒక 7-8 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు ఇలా కట్ చేసుకున్న బీరకాయలన్నీ పాత్రలోనికి వేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తిరుగువాతకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్పటలాడిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని కూడా వేసుకొని వీటిని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ అంతా ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా ఇందులోనికి వేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ వేయించుకోవాలి. అలాగే ఇందులోనికి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ టమాటో అంతా బాగా మగ్గించుకోవాలి. టమాటో అంతా ఇలా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోనికి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి. ఇలా చేతితో వాటర్ని గట్టిగా పిండేసి బీరకాయ ముక్కలన్నింటినీ ఇందులోనికి వేసుకోవాలి. అయినా కానీ ఇందులో కాస్త తేమ ఉంటుంది. ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేకుండా ఈ బీరకాయ ముక్కలు అందులోని తేమకే ఉడికిపోతాయి. బీరకాయ ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బీరకాయ ముక్కలన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత కానీ లేదా లిడ్ కానీ పెట్టి మూసి పెట్టుకోవాలి. ఈ లోపుగా ఇందులోనికి పొడిని తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి వేయించుకున్న వేరుశెనగ గింజలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేనేం పొట్టు తీయట్లేదు, అలాగే వేసుకుంటున్నాను. ఇందులోనికి రుచికి తగినంత కారం, అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బీరకాయ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చూసుకోవాలి. చూసారా, ఇందులో ఇంకా తేమ ఉంది. మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత మూసి ఉంచి మరొక 5 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. ఇందులోని తేమకే ఇవి బాగా మెత్తగా ఉడికిపోతాయి. వాటర్ ఏమీ వేయనవసరం లేదు. తిరిగి మూత మూసి ఉంచి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో లైట్గా తేమ ఉంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశెనగ గింజల పొడిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేరుశెనగ గింజల పొడి వేసుకోవడం వల్ల బీరకాయ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నం, చపాతీ లాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది. వేరుశెనగ గింజల పొడి వేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసేసుకోవాలి. ఈ విధంగా బీరకాయ టమాటో ముద్దకూర ఇలా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా తక్కువ టైంలో దీన్ని తయారు చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా చాలా తొందరగా అయిపోతుంది.
చూసారుగా బీరకాయ టమాటో ముద్దకూర ఎలా తయారు చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.